హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇంట్రడక్షన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ తెలుసుకుందాం. అంటే ఎంఎల్టీ, ఒకేషనల్ ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ వాళ్ళ క్లాస్లో బయోకెమిస్ట్రీ ఇంట్రడక్షన్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం అనమాట. ద స్టడీ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్స్, బయోకెమిస్ట్రీ. ద ఫాదర్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అలెగ్జాండర్ న్యూబర్గ్. ఇప్పుడు మనం ల్యాబ్ టెక్నీషియన్కి ఉండవలసిన లక్షణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. మెయిన్గా ఒక గుడ్ ల్యాబ్ టెక్నీషియన్కి అవ్వడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ మెయిన్గా వచ్చేసి పంచువాలిటీ. పంచువాలిటీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ల్యాబ్ టెక్నీషియన్కి. ప్రతి ల్యాబ్ టెక్నీషియన్కి పంచువాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పంచువాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పంచువాలిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొన్ని మార్నింగ్ వచ్చే శాంపిల్స్ ఉంటాయి, కొంచెం ఎర్లీ మార్నింగ్ వచ్చాయి, ఫాస్టింగ్ వచ్చాయి, పోస్ట్ నుంచి వచ్చే శాంపిల్స్, ఇవన్నీ ఉంటాయన్నమాట. అందుకోసం ల్యాబ్ టెక్నీషియన్ అనేవాళ్ళు పంచువాలిటీ కంపల్సరీ మెయింటైన్ చేయాలన్నమాట. 24 hours యూరిన్ శాంపిల్స్ ఉంటాయి కాబట్టి, అందుకోసం ఎర్లీ మార్నింగ్ శాంపిల్ కలెక్ట్ చేసుకునేది ఉండేది కాబట్టి, ఫాస్టింగ్లో ఉంటారు కదా, శాంపిల్ కలెక్ట్ చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి పంచువాలిటీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్కి. నెక్స్ట్ వచ్చేసి అక్యురసీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిడెన్స్ అంటే మనం ఇచ్చే రిపోర్ట్ కాన్ఫిడెంట్గా ఇస్తున్నామా లేదా, ఎందుకంటే మనం ఇచ్చే రిపోర్ట్ పైనే పేషెంట్కి ట్రీట్మెంట్. కాన్ఫిడెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. కాన్ఫిడెంట్ ఎందుకంటే మనం ఇచ్చే రిపోర్ట్ పైనే పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం రిపోర్ట్ అనేది కాన్ఫిడెంట్గా చెక్ చేసుకొని ఇవ్వాలన్నమాట, ఇష్యూ చేయాలి రిపోర్ట్ని. నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రతిరోజు మనం స్టాండర్డ్ మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దానిపైనే మన రిపోర్ట్ టెస్ట్ల రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం స్టాండర్డ్ మెయింటైన్ చేసుకోవడం వల్ల మన రిపోర్ట్ కూడా రిజల్ట్ కూడా కరెక్ట్ వస్తుంది అనమాట. మనం స్టాండర్డ్ మెయింటైన్ చేసుకోలేదు అనుకోండి, మన రిజల్ట్ అనేది రాంగ్ రావచ్చు అనమాట. దాని తర్వాత వచ్చేది డిసిప్లైన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి ల్యాబ్ టెక్నీషియన్కి. ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ డిసిప్లైన్, ఒక ల్యాబ్ టెక్నీషియన్గా కనిపించాలంటే ఆఫ్రాన్ ఉండాలి, మెయిన్గా ఆఫ్రాన్ ఉండాలి, మాస్క్ ఉండాలి, అండ్ హ్యాండ్ గ్లౌజ్ ఉండాలి. ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలండి. డిసిప్లైన్ ల్యాబ్లో ఎలా ఉండాలో తెలిసి ఉండాలన్నమాట. క్లినికల్ పెథాలజీ ఏంటంటే ఎగ్జామినేషన్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ అనమాట. క్లినికల్ పెథాలజీ. హెమటాలజీ అంటే ఎగ్జామినేషన్ ఆఫ్ బ్లడ్ సెల్స్. అంటే క్లినికల్ పెథాలజీలో బాడీ ఫ్లూయిడ్స్ ఎగ్జామినేషన్ జరుగుతుందన్నమాట. హెమటాలజీ వచ్చేసి బ్లడ్ సెల్స్ గురించి ఎగ్జామినేషన్ జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయోకెమిస్ట్రీ అంటే ఏంటంటే బయోకెమిస్ట్రీలో క్వాంటిటీ అండ్ క్వాలిటీ టెస్ట్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ బ్యాంకింగ్ అంటే బ్లడ్ కనెక్ట్ చేసుకోవడం, డోనార్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేసుకోవడం, స్టోర్ చేసుకోవడం అనేది బ్లడ్ బ్యాంకింగ్లో ఉంటుంది. హిస్టోపెథాలజీ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ టిష్యూ స్మియర్స్ ఇన్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ అనమాట. హిస్టోపెథాలజీలో మనం టిష్యూ సెల్స్ ఉంటాయి కదా, వాటిని మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ చేయడం, దాన్నే హిస్టోపెథాలజీలో మనం చేస్తామన్నమాట. ఈ వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బయోకెమిస్ట్రీ చాప్టర్ 2, రిసెప్షన్, రిక్వజిషన్ అండ్ రిజిస్ట్రేషన్ కోడింగ్. మెయిన్గా మన ఫస్ట్ ల్యాబ్ అనేది రిసెప్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. రిసెప్షన్లో ఏమేమి శాంపిల్స్ రిసీవ్ చేసుకోవాలి, ఏ శాంపిల్స్ ఎలా సపరేట్ చేయాలి, ఇంకా రిక్వజిషన్ ఎలా, అంటే రిక్వజిషన్లో ఏమేమి టెస్ట్లు ఉంటాయి, అంటే ఏ కోడింగ్స్లో టెస్ట్లు ఉంటాయి, ఆ రిసెప్షన్లో ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా శాంపుల్ సపరేషన్కి పంపించాలి, ఎలా శాంపుల్స్ సపరేట్ చేసుకోవాలి, ఎలా కోడింగ్ ఎలా ఉంటుంది ల్యాబ్లో అనేసి ఈరోజు టాపిక్ అనమాట. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఫస్ట్ మనం రిసెప్షన్కి వెళ్దాం. రిసెప్షన్ అంటే మనం శాంపిల్స్ రిసీవ్ చేసుకోవడం అనమాట. రిక్వజిషన్ ఫామ్ అంటే పేషెంట్ నేమ్ ఉంటుంది, పేషెంట్ ఏజ్ అండ్ పేషెంట్ జెండర్ ఉంటుంది, అండ్
శాంపుల్ స్పెసిమెన్ ఏ స్పెసిమెన్ అని చెప్పేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్స్ అనేసి రిక్వజేషన్ ఫామ్లో అన్నీ ఉంటాయి. దాన్ని మనం రిసెప్షన్లో రిసీవ్ చేసుకొని శాంపుల్ని కూడా రిసీవ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే మనం ఏ శాంపుల్ తీసుకుంటున్నామో కోడింగ్ ఏంటి అంటే ఆ శాంపుల్ కోడ్ ఏంటి. కొన్ని కోడింగ్ అంటే మొత్తం ఫుల్ నేమ్ రాదండి. సిరమ్ ఫర్ క్రియాటినిన్ లేదా సిఎస్ఎఫ్ ఫర్ కల్చరు, ఇంకా సిబిపి అని చెప్పేసి, సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, సిఎస్సిఎఫ్ అంటే సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, అట్లా సిరమ్ క్రియాటినిన్ అని చెప్పేసి అలా ఆఫ్ అంటే కోడింగ్లో ఉంటాయన్నమాట. అవన్నీ మనం అవి తెలిసి ఉండాలి ల్యాబ్ టెక్నీషియన్కి. ఇంకా అక్కడ ఆ రిసెప్షన్లో ఏ నెంబర్ కోడింగ్ నడుస్తుంది అంటే ఏ నెంబర్ ఇవ్వాలి. ఒక్క శాంపుల్కి సపరేట్ శాంపుల్కి ఒక బ్లడ్కి ఒక నెంబర్స్ ఉంటాయి, మళ్ళీ యూరిన్కి ఒక నెంబర్స్ ఉంటాయి, ఫ్లూయిడ్స్కి ఇంకొక నెంబర్స్ ఉంటాయి. ఇంకా అలా సపరేట్గా నెంబర్స్ అనేవి ఉంటాయి, సపరేట్గా కోడింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. అవన్నీ తెలుసుకోవాలన్నమాట రిజిస్ట్రేషన్ అంటే. అవన్నీ చూసుకొని చెక్ చేసుకొని మనం ఎంటర్ చేసుకోవాలి మన రిజిస్టర్లో. ఐడి నెంబర్ ఎంటర్ చేసుకోవాలి, పేరు అండ్ జెండరు, సెక్స్, ఏజ్, ఇంకా వచ్చేసి స్పెసిమెన్ ఏంటి, అందులో ఇన్వెస్టిగేషన్స్ ఏమున్నాయని చెప్పేసి మనం రిక్వజేషన్లో ఉన్నవన్నీ క్లియర్గా మన రిజిస్టర్లో ఎంటర్ చేసుకోవాలన్నమాట. సపరేట్ శాంపుల్కి ఒక్కొక్క శాంపుల్కి ఒక్కొక్క సపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేసుకోవాలన్నమాట. ల్యాబ్ టెక్నీషియన్లో మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఎంటర్ చేసుకున్న ఫస్ట్ మెయిన్గా ల్యాబ్ టెక్నీషియన్ మాస్క్ వేసుకోవాలి, ఆఫ్రాన్ వేసుకోవాలి ల్యాబ్లో. ఇంకా హ్యాండ్కి హ్యాండ్ గ్లౌజ్ వేసుకోవాలి, ఎందుకంటే శాంపుల్స్ అన్నీ మనం డైరెక్ట్గా పట్టుకోం కదండి. హ్యాండ్ గ్లౌజ్ వేసుకొని పెట్టుకోవాలన్నమాట. అండ్ తర్వాత పక్కనే ఎక్స్ట్రా రిజిస్టర్లు కూడా, ఎందుకంటే సడన్గా ఇంకొక రిజిస్టర్ రాస్తున్నాము అది అయిపోయింది అనుకోండి, ఇంకో రిజిస్టర్ తీసుకొని శాంపుల్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. పెన్ను కూడా కంపల్సరీ పెట్టుకోవాలి ల్యాబ్ టెక్నీషియన్. ఇంకా ప్రతి ల్యాబ్లో ఖచ్చితంగా చెప్పులు వేసుకొని ఉండాలండి. ల్యాబ్ టెక్నీషియన్ అనేవాళ్ళు చెప్పులు వేసుకొని తిరగాలన్నమాట. ఎందుకంటే శాంపుల్స్ కానివ్వండి, మనం డైరెక్ట్ చేతితో పట్టుకున్నా కానీ చెప్పులు వేసుకోకుండా అలా తిరిగినా కానీ మొత్తం కంటామినేటెడ్ ఏరియా ఉంటుంది. కాబట్టి హ్యాండ్కి హ్యాండ్ గ్లౌజ్ వేసుకోవాలి, కాళ్ళకి చెప్పులు వేసుకోవాలి, ఆఫ్రాన్ వేసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి. ఇవన్నీ కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట ల్యాబ్ టెక్నీషియన్. ఇంకా ఏంటంటే ఇలాంటి వీడియోలు అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్పెసిమెన్ కలెక్షన్ అన్నమాట. స్పెసిమెన్ కలెక్షన్ అంటే ల్యాబ్లో మనం ఏమేమి స్పెసిమెన్ కలెక్ట్ చేసుకుంటాం అని చెప్పేసి ఈరోజు మన టాపిక్ అనమాట. ఫస్ట్ మనకి మెయిన్గా తెలిసింది ఏంటి, బ్లడ్ అండ్ యూరిన్. ఇవి రెండే కలెక్ట్ చేసుకుంటామని నార్మల్గా అయితే మనకి తెలుసు. బ్లడ్ కలెక్ట్ చేసుకుంటాము అండ్ యూరిన్ కలెక్ట్ చేసుకుంటాం. ఇంకా చాలా ఫ్లూయిడ్స్, ఇంకా చాలా టెస్ట్లకు సంబంధించి స్పెసిమెన్స్ మనం కలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఏమేమి స్పెసిమెన్ కలెక్ట్ చేసుకుంటామో నేను చెప్పుకుందాం అనమాట. ఫస్ట్ వచ్చేసి బ్లడ్ శాంపుల్ మనం ల్యాబ్లో కలెక్ట్ చేసుకుంటాం. అండ్ సెకండ్ వచ్చేసి యూరిన్ శాంపుల్ కూడా మన ల్యాబ్లో కలెక్ట్ చేసుకుంటాం. థర్డ్ వచ్చేసి స్టూల్ ఉంటుంది. ఇంకా ఫోర్త్ వచ్చేసి బాడీ ఫ్లూయిడ్స్ అనమాట, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి అండ్ సైనోవియల్ ఫ్లూయిడ్, ఇలా ఫ్లూయిడ్స్ ఉంటాయి. అండ్ తర్వాత స్వాబ్స్, పస్ అని చెప్పేసి పస్, ఇంకా థ్రోట్ స్వాబ్, ఇంకా ఇంకా స్క్రీన్ స్క్రాపింగ్ అని చెప్పేసి ఇవన్నీ సిరాలజీలో. నెయిల్ కట్టింగ్, స్కిన్ స్క్రాపింగ్, ఎయిర్ ప్లగ్గింగ్ ఇవని చెప్పేసి సిరాలజీ టెస్టింగ్లో ఇవి తీసుకుంటారు. ఇంకా 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 బోన్ మ్యారో ఉంటుంది, ఇంకా సెమెన్ శాంపుల్స్, ఇవన్నీ శాంపుల్స్ మనం ల్యాబ్లలో రిసీవ్ చేసుకుంటామండి. ఏమేమి శాంపుల్స్ అంటే బ్లడ్, యూరిన్, ఇంకా బాడీ ఫ్లూయిడ్స్, బోన్ మ్యారో, సెమెన్, పస్ అండ్ స్వాబ్స్, ఇవన్నీ శాంపుల్స్ మనం ల్యాబ్లలో రిసీవ్ చేసుకుంటాం అన్నమాట. ఇది మన స్పెసిమెన్స్ కలెక్షన్ అనమాట, శాంపుల్స్ కలెక్షన్. ఇన్ని శాంపుల్స్ మనం రిసీవ్ చేసుకుంటాము. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్లడ్ శాంపిల్ కలెక్షన్ అనమాట. అంటే బ్లడ్ శాంపిల్ కలెక్షన్ ఎక్కడ నుంచి మనం బ్లడ్ కలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి ఈరోజు వీడియో. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్లడ్ శాంపిల్ కలెక్షన్ అంటే బ్లడ్ మనం ఎక్కడెక్కడ నుంచి కలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి మనకి మెయిన్గా తెలిసింది వీనస్ బ్లడ్ అంటే ఎప్పుడు ఎల్బో దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి మాత్రం తెలుసు. కానీ 3 స్టెప్స్లో మనం బ్లడ్ అనేది కలెక్ట్ చేసుకుంటామండి. ఫస్ట్ వచ్చేసి క్యాపిలరీ బ్లడ్. క్యాపిలరీ బ్లడ్ అంటే ఫింగర్కి, ఈ మిడిల్ ఫింగర్కి ప్రిక్ చేసి మనం క్యాపిలరీ బ్లడ్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. ఇంకా క్యాపిలరీ బ్లడ్ చిన్నపిల్లల్లో అయితే అదేంటి అరికాలు దగ్గర అక్కడ కలెక్ట్ చేసుకుంటాము, లేదంటే చెవు వెనక దగ్గర, చెవుకి లోపు దగ్గర కలెక్ట్ చేసుకుంటాము. ఇంకా అలా 3 స్టెప్స్లో మనం క్యాపిలరీ బ్లడ్ అనేది కలెక్ట్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీనస్ బ్లడ్. వెయిన్ బ్లడ్ అంటే తెలుసు మనకి అందరికి, ఎల్బో దగ్గర మనం వేని పంచర్ చేసేసి మనం వీనస్ బ్లడ్ అనేది కలెక్ట్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్టెరియల్ బ్లడ్. అనమాట. అదైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉండి దాన్ని ఆర్టెరియల్ బ్లడ్ అనేది కలెక్ట్ చేస్తారు. మెయిన్గా ల్యాబ్లలో మాత్రం టెస్ట్లకు మాత్రం ఇప్పుడు ఈ క్యాపిలరీ బ్లడ్ అండ్ వీనస్ బ్లడ్ ఇవి 2 మాత్రమే కలెక్ట్ చేసుకొని యూజ్ చేస్తారు అనమాట. ఇది శాంపుల్ కలెక్షన్ ఎలా చేసుకోవాలంటే నెక్స్ట్ శాంపుల్ కలెక్షన్. శాంపుల్ కలెక్షన్కి ఏమేమి కావాలి, ఇప్పుడు మనం క్యాపిలరీ బ్లడ్ కలెక్ట్ చేసుకుంటాము, దానికి ఏం కావాలని చెప్పేసి రిక్వైర్మెంట్స్ ఏం కావాలి అనేసి. ఫస్ట్ ల్యాన్సెట్ కావాలి, ల్యాన్సెట్ అండ్ కాటన్ అండ్ స్పిరిట్ అండ్ క్యాపిలరీ ట్యూబ్. ల్యాన్సెట్ మనం ఫస్ట్ శాంపుల్ ఎలా కలెక్ట్ చేసుకోవాలంటే స్పిరిట్ కాటన్ యూజ్ చేసి ఆ ఏరియా దగ్గర మనం ఏరియా మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ల్యాన్సెట్ తో ప్రిక్ చేసి క్యాపిలరీ ట్యూబ్ లో మనం బ్లడ్ అనేది కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ క్యాపిలరీ బ్లడ్ ఎందుకోసం తీసుకుంటారంటే క్లాటింగ్ టైం, బ్లీడింగ్ టైం అనే టెస్ట్ కోసం క్యాపిలరీ బ్లడ్ ఎక్కువ యూజ్ చేస్తారు. లేదంటే బ్లడ్ గ్రూపింగ్ కోసం కూడా ఆ క్యాపిలరీ బ్లడ్ అనేది చెప్పేసి యూజ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ వీనస్ బ్లడ్ కూడా సేమ్ అంతే అండి. స్పిరిట్ కాటన్ తీసుకొని ఎల్బో దగ్గర ఏరియా దగ్గర మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మనం నీడిల్ తోటి ప్రిక్ చేసుకొని మనకి ఎంత శాంపుల్ కావాలని చెప్పేసి తీసుకోవాలి. వీనస్ బ్లడ్ ఎక్కువ దేనికి యూజ్ చేస్తారంటే ఆల్ ల్యాబ్ టెస్ట్లకు అండి, అన్ని ల్యాబ్ టెస్ట్లకి, మైక్రోబయాలజీ కానీ, పెథాలజీ కానీ, బయోకెమిస్ట్రీ కానీ అన్ని ల్యాబ్ టెస్ట్లకి ఈ వీనస్ బ్లడ్ అనేది అన్నిటికీ ఈ వీనస్ బ్లడ్ అనేది కలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఇలాంటి వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కెలోరీమీటర్ అనమాట. బయోకెమిస్ట్రీ చాప్టర్ 3 అనమాట. కెలోరీమీటర్ లో ఫస్ట్ మనకు ఉండేది లైట్ సోర్స్. నెక్స్ట్ వచ్చేసి ఫిల్టర్. నెక్స్ట్ వచ్చేసి వైట్ హోల్డర్. లో మనం ఇక్కడ శాంపుల్ పెట్టుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి డిటెక్టర్, ఫోటో డిటెక్టర్.
దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే అనమాట. మన కెలోరీమీటర్లో డిస్ప్లే డిస్ప్లే కనిపించేదాన్ని ఇక్కడ మనం డిస్ప్లే అనమాట. మనకి రీడింగ్ ఇక్కడ వస్తుంది అనమాట. ఎంత ఉంది 540 ఇంకా ఎక్స్ట్రా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట మన కెలోరీమీటర్లో. ఫస్ట్ లైట్ సోర్స్ నుంచి ఇక్కడ లైట్ ఇక్కడ ఫిల్టర్ మీద పడుతుంది. ఫిల్టర్ నుంచి ఇక్కడ లైట్ పడినప్పుడు ఇక్కడ మనం శాంపుల్ హోల్డ్ చేస్తాం కదా, కువైట్ హోల్డర్లో శాంపుల్ హోల్డ్ చేసినప్పుడు ఈ శాంపుల్ నుంచి ఎంత లైట్ యువతలకు వస్తుంది డిటెక్టర్లోకి, ఫోటో డిటెక్టర్కి ఎంత లైట్ వస్తుంది, దాని తర్వాత నుంచి ఇక్కడికి ఎంత లైట్ వస్తుంది అది మనకి ఇక్కడ రీడింగ్ వస్తుందండి. ఇది కెలోరీమీటర్ టాపిక్. గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బయోకెమిస్ట్రీ చాప్టర్ 4 అనమాట. గ్లాస్వేర్ అండ్ ప్లాస్టిక్ వేర్. అంటే మనం ల్యాబ్లో ఏమేమి గ్లాస్వేర్ అంటే ఏమేమి ప్లాస్టిక్ వేర్ యూజ్ చేస్తాము, ఎందుకు యూజ్ అవుతాయి అవి, ఇంకా అందులో ఏమేమి టైప్స్ ఉంటాయి అని చెప్పేసి ఈరోజు మన వీడియో అనమాట. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్లాస్వేర్ అండ్ ప్లాస్టిక్ వేర్ టాపిక్లోకి వెళ్తే గ్లాస్వేర్ మెయిన్గా మన ల్యాబ్లో ఎందుకు యూజ్ చేస్తామంటే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, రియేజెంట్స్ కానీ ఇంకా శాంపిల్స్ కానీ అవి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి, లేదా మెజర్ చేసుకోవడానికి, బాయిల్ చేసుకోవడానికి, ఇంకా శాంపుల్ లిక్విడ్స్ కలపడానికి, వీటన్నిటి కోసం మనం గ్లాస్వేర్ అనేది యూజ్ చేస్తామండి. ఇప్పుడు గ్లాస్వేర్లో ఏమేమి ఉంటాయని చెప్పేసి వాటి పేర్లు ఏంటో మనం తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ వచ్చేసి గ్రాడ్యుయేటెడ్ ఫ్లాస్క్. క్లోనికల్ ఫ్లాస్క్ కూడా అంటాము. క్లోనికల్ ఫ్లాస్క్. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ బాటమ్ ఫ్లాస్క్. వచ్చేసి మెజరింగ్ సిలిండర్. దీని మీద మెజర్స్ ఉంటాయన్నమాట. అంటే ఎంతవరకు తీసుకోవాలని చెప్పేసి మనం శాంపుల్. ఇది ఎక్కువ నాకు తెలిసి రియేజెంట్లకు కానీ అంటే 24 hours యూరిన్ ఎగ్జామినేషన్ కానీ ఇది యూజ్ చేస్తారనమాట, మెజరింగ్ సిలిండర్. మెజరింగ్ సిలిండర్. ఇంకా ప్యూరేట్ కూడా. ప్యూరిటీ కూడా ఇక్కడ మార్క్స్ ఉంటాయి, ఎంతవరకు తీసుకోవాలని. ప్యూరేట్. నెక్స్ట్ పిపెట్స్ గురించి చెప్పుకుందాం. పిపెట్స్ మనకి మెజరింగ్ పిపెట్స్ ఉంటాయి, అండ్ ట్రాన్స్పరెంట్ పిపెట్స్ ఉంటాయి, అండ్ స్పెషలైజ్డ్ పిపెట్స్ అనమాట. మెజరింగ్ అంటే మనం ఎంతవరకు మెజర్ చేసుకోవాలి, ఈఎస్ఆర్ పిపెట్ కానీ పిసివి పిపెట్ కానీ ఇవి మెజరింగ్ పిపెట్స్ అంటాం అనమాట. ఇంకా ట్రాన్స్పరెంట్ అంటే డబ్ల్యూబీసీ పిపెట్, ఆర్బీసీ పిపెట్, హెచ్బి పిపెట్, ఇవి మనం ఎంతవరకు శాంపుల్ తీసుకోవాలని చెప్పేసి అవి. ఇప్పుడు మనం పిపెట్ లో డబ్ల్యూబీసీ పిపెట్. వైట్ బాల్ ఉంటుంది, మనం నోట్తో లాగాలన్నమాట. మనము శాంపుల్ ఇక్కడ మార్క్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రియేజెంట్ తీసుకొని ఇక్కడ వరకు మనం శాంపుల్ అనేది బ్లడ్ అనేది తీసుకొని ఇందులో వైట్ బాల్ ఉంటుంది అనమాట. ఇది డబ్ల్యూబీసీ పిపెట్. టాపిక్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాము డీటెయిల్ గా. నెక్స్ట్ వచ్చేసి ఆర్బీసీ పిపెట్. ఆర్బీసీ పిపెట్ లో కూడా ఇక్కడ రెడ్ బాల్ ఉంటుంది. దాని తర్వాత ఇలా వచ్చేసి ఇక్కడ నోట్ దగ్గర నుంచి లాగాలన్నమాట, శాంపుల్ తీసుకోవాలి. ఇది ఆర్బీసీ పిపెట్.
నెక్స్ట్ హెచ్పి పిప్పేట్. హెచ్పి పిప్పేట్కి ఇలా మధ్యలో ఇలా బాల్ లాగా ఏమి ఉండదు, డైరెక్ట్ ఉంటుంది. డైరెక్ట్ తీసుకోవాలి శాంపుల్ అనేది. పెట్టి ఇది ప్లాస్టిక్ ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు మార్క్ ఉంటుంది. ఇది హెచ్డి పిప్పేట్. నెక్స్ట్ వచ్చేసి ఈఎస్ఆర్ ట్యూబ్. ఈఎస్ఆర్ ట్యూబ్ రెండు సైడ్లు ఓపెన్ ఉంటుంది. ఈఎస్ఆర్ ట్యూబ్ ఇక్కడ మార్కింగ్స్ ఉంటాయి అనమాట. ఈఎస్ఆర్ ట్యూబ్ ఎంతవరకు మనం బ్లడ్ తీసుకోవాలని చెప్పేసి ఇది స్టాండ్ ప్లేట్ అదండి ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఈఎస్ఆర్ ట్యూబ్, ఈఎస్ఆర్ పిప్పేట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటంటే పిప్పెట్స్, మెజరింగ్ పిప్పెట్స్ కూడా ఉంటాయి. అవి మనం ఎంతవరకు శాంపుల్ తీసుకోవాలని చెప్పేసి కొన్ని మధ్యలో ఇలా బాల్ వచ్చేవి ఉంటాయి, ఇలా డైరెక్ట్ ఉండేవి ఉంటాయి అన్నమాట. ఒక సైడ్ ఒకటి ఉంది, ఒక సైడ్ కూడా పిప్పెట్స్. గ్లాస్ వైర్ లో స్లైడ్ కూడా మనం శాంపుల్ ఇక్కడ వేసుకోవాలన్నమాట. శాంపుల్ వేసుకుని స్లైడ్ కవర్ స్లిప్ కూడా మీరు వేసుకోమన్నమాట. సిరంజ్ ఆల్సో గ్లాస్ సిరంజ్ అనమాట. ఇదేనండి గ్లాస్ వేర్ టాపిక్. నెక్స్ట్ ప్లాస్టిక్ వేర్ లోకి వెళ్తే, ప్లాస్టిక్ వేర్ లో వచ్చేసి స్పూన్ టైప్ ఉంటాయి. శాంపుల్ మనము ఆర్గానిజం అవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి అనమాట ఈ స్పాచులా అనేది యూజ్ చేశారు. నెక్స్ట్ స్కోప్స్ కూడా, ఇవి కూడా మనకి మన మెజరింగ్ పౌడర్స్ కానీ అవి తీసుకోవడానికి యూజ్ చేస్తారు అనమాట. స్పాచులా అనమాట, స్పూన్ టైప్ లో ఉంటాయి. ఇవి స్కోప్స్, ఇవి షుగర్ కానీ పిండి కానీ అలాంటివి వేసుకోవడానికి యూజ్ అవుతాయి కదా, ఇక్కడ హ్యాండిల్ పట్టుకొని అలాంటివి అనమాట. ఇవి మనం చూసే ఉంటాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాష్ బాటిల్. వాష్ బాటిల్ అంటే డిస్టిల్ వాటర్ కూడా ఇందులో వేసుకోవచ్చు అనమాట. వాష్ బాటిల్ ఇందులో ఇలా పిప్పేట్ లాగా ఉంటుంది, బయటికి ఇక్కడ బాటిల్ టైప్ లో ఉంటుంది వాష్ బాటిల్. ఇవి మెజరింగ్ సిలిండర్ లో కానీ ఇలా వాటర్ పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తుంటే అది మొత్తం క్లీన్ అవుతుంది అనమాట. ఈ గ్లాస్ వేర్ కానీ ప్లాస్టిక్ వేర్ కానీ యూజ్ చేసిన తర్వాత మంచిగా మనం నీట్గా క్లీన్గా పెట్టుకోవాలన్నమాట. ఇదండి మన టాపిక్. థ్యాంక్ యూ. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెంట్రిఫ్యూజ్ అనమాట. సెంట్రిఫ్యూజ్ మనం ఎక్కడ అంటే మన ల్యాబ్లో యూజ్ చేస్తాము, దాన్ని ఎలా యూజ్ చేస్తాము, దాని లోపల పార్ట్స్ ఏముంటాయి, అంటే దేనికోసం యూజ్ చేస్తామని చెప్పేసి ఈరోజు మన టాపిక్. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా టాపిక్లోకి వెళ్తే సెంట్రిఫ్యూజ్ అసలు ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఇచ్చిన శాంపుల్ని సపరేట్ చేసుకోవడానికి, అంటే సెడిమెంట్ని సూపర్డెంట్ని సపరేట్ ఇచ్చిన శాంపుల్లో లిక్విడ్ని సాలిడ్స్ని సపరేట్ చేయడం అనేది మనం సెంట్రిఫ్యూజ్లో చేస్తాం అనమాట. ఇప్పుడు సెంట్రిఫ్యూజ్లో మనము ట్యూబ్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలండి. సేమ్ డైరెక్షన్లో పెడితే ఏంటంటే అది సెడిమెంట్ అంటే లిక్విడ్ సపరేషన్ కాదు, అది మిషన్ కూడా స్టార్ట్ అవ్వదు అనమాట. అందుకోసం ట్యూబ్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలన్నమాట.
సెంట్రిఫ్యూజ్ అనమాట. ఇది వచ్చేసి సెంట్రిఫ్యూజ్ లీడర్. ఇది మనం ఓపెన్ చేసేసి శాంపుల్స్ ఇందులో పెట్టుకోవాలి. ఇది శాంపుల్ టెస్ట్ ట్యూబ్ హోల్డర్ అనమాట. మనం శాంపుల్ పెట్టుకోవడానికి ట్యూబ్. నెక్స్ట్ ఇది మోటార్ వచ్చేసి సెంట్రిఫ్యూజ్. ఎంత వరకు సెట్ చేసుకోవాలని చెప్పేసి ఇది టైమర్. నెక్స్ట్ మనం టెస్ట్ ట్యూబ్ హోల్డర్, టెస్ట్ ట్యూబ్ ఎలా ఉంటుందో సెంట్రిఫ్యూజ్ లో పెట్టుకుందాం అనమాట. దీన్ని మనం సెంట్రిఫ్యూజ్ ట్యూబ్ అంటాం. సెంట్రిఫ్యూజ్ ట్యూబ్. ఇవి ఇందులో మనం శాంపుల్ వేసుకొని మనం ఎక్కడ వరకు వేసుకుంటాం, 1 ml 2 ml 2 ml శాంపుల్ వేసుకుంటే మనకి కింద సాలిడ్స్ అన్ని కింద వస్తున్నాయి అనమాట. సెగ్మెంట్ కింద సెట్ అయిపోతాయి. పైన మనకి లిక్విడ్ సూపర్ నెట్ అనేది వస్తుంది అనమాట. మనం ఈ సెంట్రిఫ్యూజ్ లో, ఈ సెంట్రిఫ్యూజ్ ట్యూబ్ హోల్డర్ లో మనం ఈ సెంట్రిఫ్యూజ్ ట్యూబ్ ఇందులో వేసుకొని 3000 RPM 3000 RPM పైన మనం చేసుకుంటే 10 minutes మనకి సూపర్ నెట్ సెగ్మెంట్ అనేది సాలిడ్స్ అని లిక్విడ్స్ అనేవి సపరేట్ అవుతుంటాయి అనమాట. ఇంకా ఆర్పిఎం అంటే ఏంటంటే రొటేషన్ పర్ మినిట్. రొటేషన్ పర్ మినిట్ మన సెంట్రిఫ్యూజ్ టాపిక్ అనమాట. ఇవి సాలిడ్స్, సెంట్రిఫ్యూజ్ అనేది సాలిడ్స్ ని లిక్విడ్స్ ని సపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం ల్యాబ్స్ లో. థ్యాంక్స్ అండి. గుడ్ మార్నింగ్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సింపుల్ బ్యాలెన్స్. సింపుల్ బ్యాలెన్స్ ఎక్కడ యూజ్ చేస్తామో, ఎందుకోసం యూజ్ చేస్తామో అని చెప్పేసి మన ఈరోజు టాపిక్. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్ బ్యాలెన్స్ ఇదంటే అందరికి తెలిసిందే. సింపుల్ బ్యాలెన్స్ ఏంటంటే మనకి ఇచ్చిన అదేంటి పౌడర్ కానీ రియేజెంట్స్ కానీ ఇంకేమన్నా దాని వెయిట్ ఎంత ఉంది అని చెప్పేసి తెలుసుకోవడం కోసం మనం బ్యాలెన్స్ అనేది యూజ్ చేస్తాం. తెలుగులో అయితే త్రాచు అని అంటారు అనమాట. త్రాచు కూరగాయలకు కానీ వీటికి అన్నిటికీ మనం సింపుల్ బ్యాలెన్స్ అనేది మనం యూజ్ చేస్తామంటే వెయిట్ పెట్టేసి ఆపోజిట్ సింపుల్ బ్యాలెన్స్ అనమాట. ఇది వచ్చేసి బియ్యం. ఇక్కడ స్కేల్ అనేది ఉంటుంది, మనం ఎంత తీసుకోవాలంటే వెయిట్ కనిపించడానికి అనమాట. బ్యాలెన్స్ చేయడానికి ఇవి రెండు. ఇక్కడ మన వెయిట్ ఎంత ఉంది అని చెప్పేసి 10 grams అనుకోండి. ఇక్కడ 10 వెయిట్ పెట్టేసి ఇక్కడ మనకి ఇచ్చిన సబ్స్టెంట్ ఏంటో ఇక్కడ పెట్టేస్తే మనకి వెయిట్ కి ఈక్వల్ గా వస్తుంది అనమాట. బ్యాలెన్స్ అంటే కూడా అక్కడ మనకి ఇక్కడ స్కేల్ అనేది ఉంటుంది. స్కేల్ దగ్గర మనం ఎక్కువ అదేంటే ఎక్కువ ఎట్ సైడ్ ఉందని పాయింటర్ ఉంటుంది. ఇక్కడ ఈ పాయింటర్ మనకి ఈక్వల్ ఉందా లేకపోతే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పేసి మనకి స్కేల్ లో చూపిస్తుంది అనమాట. ఈ బ్యాలెన్స్ అనేది స్ట్రైట్ గా ఉంటేనే అది కరెక్ట్ అనమాట. కొంచెం ఇటు సైడ్ ఎక్కువ ఉన్నా ఇటు సైడ్ ఎక్కువ ఉన్నా కానీ అది రాంగ్. ఏది ఎక్కువ దానికి మళ్ళీ చెక్ చేసుకొని చూసుకోవాలి. పాయింటర్ అనేది మనకి కరెక్ట్ ఉంటే అప్పుడు మన ఈ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ ఇప్పుడు ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ అంటే ఇవి సింపుల్ బ్యాలెన్స్ అనేది ఎవరు ఎక్కువ యూజ్ చేయట్లేదు ల్యాబ్ లో. ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ అనేది ఇది మాత్రమే
యూజ్ చేస్తారు. ఏంటి మనకి నార్మల్గా ఇక్కడ మనకి డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ మనం ప్రెస్ చేసుకోవడానికి అవి ఎంత వెయిట్ అనేది చెప్పేసి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కానీ ఇవి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఇవి ఉంటాయి అనమాట. మనం దీని మీద ఇచ్చిన ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ అనమాట. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటాయి. ఇచ్చిన సబ్స్టెన్స్ ని మనం ఇక్కడ పెట్టేసుకొని ఆన్ చేసుకున్నామంటే మనకి అది ఎంత అవుతుందని చెప్పేసి మనకి ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ల్యాబ్లలో కానీ ఎక్కడైనా ఇది ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ అనేది యూజ్ చేస్తున్నారు. కాకపోతే ఎగ్జామ్ లో మాత్రం సింపుల్ బ్యాలెన్స్ క్వశ్చన్ అనేది వస్తుందండి. ఇవన్నీ నేను చెప్పే టాపిక్స్ అన్ని మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ లో యూజ్ అయ్యేలాగా ఉంటాయి. ఎగ్జామ్ లో ఇవే టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు అనమాట. ఇంకా ఈ సింపుల్ బ్యాలెన్స్, ఎలక్ట్రికల్ బ్యాలెన్స్, ఇవి సింపుల్ బ్యాలెన్స్ అనేది ఇవి పార్ట్స్ రాసేసి మన దీని గురించి కొన్ని టాప్ దాని గురించి కొంచెం రాసేస్తే మనకి ఎగ్జామ్ లో మంచిగా 5 మార్క్స్ అనేవి మనకి ఎగ్జామ్ లో వస్తుంది అనమాట. ఎలక్ట్రికల్ బ్యాలెన్స్ అయితే ఇప్పుడు యూజ్ చేస్తారు. మెయిన్ దీని గురించి అయితే ఎగ్జామ్ లో ఏం అడగరు. కాకపోతే ఇది ఎలక్ట్రికల్ బ్యాలెన్స్. అండి గుడ్ మార్నింగ్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి స్పెక్ట్రోఫోటోమీటర్ అనమాట. స్పెక్ట్రోఫోటోమీటర్ అంటే కెలోరీమీటర్ ఉంది కదా, దాని తర్వాత స్పెక్ట్రోఫోటోమీటర్ అనమాట. ఇప్పుడు దీంతో ఎలా యూజ్ అవుతుంది స్పెక్ట్రోఫోటోమీటర్ అని చెప్పేసి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్పెక్ట్రోఫోటోమీటర్ ఫస్ట్ వచ్చేసి లైట్ సోర్స్ ఉంటుందండి. ఓన్లీ సేమ్ కెలోరీమీటర్ లాగానే ఉంటుంది, కాకపోతే ఫిల్టర్స్ వేరే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మోనోక్రోమాటర్. క్రోమాటర్ ఇది లైట్ సోర్స్. ఇది వచ్చేసి అడ్జస్టబుల్ ఆపరేటర్. వైట్ పెట్టుకోవడానికి శాంపుల్. క్లియర్. నెక్స్ట్ వచ్చేసి డిసిప్లిన్. ఫస్ట్ స్పెక్ట్రోఫోటోమీటర్ లో లైట్ సోర్స్ ఉంటుంది. లైట్ సోర్స్ అండ్ లైట్ సోర్స్ నుంచి వచ్చే లైట్ ఇక్కడ మోనోక్రోమాటర్ పైన పడుతుంది. మోనోక్రోమాటర్ నుంచి అడ్జస్టబుల్ ఆపరేషన్ నుండి ఈ కువైట్ హోల్డర్ లోకి ఈ లైట్ అనేది వెళ్తుంది అనమాట. అప్పుడు మనం ఈ కువైట్ హోల్డర్ లో ఈ శాంపుల్ అనేది పెట్టినప్పుడు అందులోంచి లైట్ అబ్జర్వ్ చేసుకుని ఫోటో రెసిస్టర్ నుంచి దాని తర్వాత యాంప్లిఫైయర్ నుంచి డిస్ప్లేలో మనకి ఎంత రీడింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. ఇదండి స్పెక్ట్రోఫోటోమీటర్ టాపిక్. థ్యాంక్ యూ. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు టాపిక్ వచ్చేసి వీనస్ బ్లడ్ కలెక్షన్ అనమాట. అంటే వీనస్ బ్లడ్ ఎలా కలెక్ట్ చేసుకుంటామో, ఎక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటాం అని చెప్పేసి ఈ రోజు మన టాపిక్. దానికి ఏమేమి కావాలి, ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ట్యూబ్లలో ఎలా వేసుకోవాలి అని చెప్పేసి ఈరోజు మన టాపిక్. ఫస్ట్ అండ్ టాపిక్ లోకి వెళ్తే వీనస్ బ్లడ్. వీనస్ బ్లడ్ అంటే మనకు అందరికీ తెలుసు, ఇక్కడ ఎల్బో దగ్గర నుంచి మనం వీనస్ బ్లడ్ అనేది కలెక్ట్ చేస్తాం అనమాట. ఇంకా ఇక్కడ కూడా రిస్ట్ దగ్గర కూడా మనం వీనస్ బ్లడ్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాం. దానికి కావాల్సిన ఏమేంటంటే
కాటన్, స్పిరిట్, సిరంజ్, అంతే అండి. టానికేట్. టానికేట్. ఇప్పుడు మన శాంపుల్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి? శాంపుల్ కలెక్షన్. శాంపుల్ కలెక్షన్. ఇప్పుడు కావాల్సిన ఏంటి? కాటన్ కావాలి, స్పిరిట్ కావాలి, అండ్ సిరంజ్ కావాలి, అండ్ టానికేట్ కావాలి. టానికేట్ మనం కట్టడానికి శాంపుల్ కలెక్షన్ అన్నమాట. శాంపుల్ కలెక్షన్ మనం ఎలా కలెక్ట్ చేసుకుంటామని చెప్పేసి, టానికేట్ అనేది ఇది ఎల్బో అండి. ఇక్కడ వెయిన్స్ ఉంటాయి. ఇక్కడ టానికేట్ అనేది మనం కట్టుకోవాలి. టానికేట్ కట్టిన తర్వాత మనం స్పిరిట్ కాటన్ తోటి ఇక్కడ బాగా క్లీన్ చేసుకోవాలి. రౌండ్ గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇట్లా రఫ్ చేసుకున్నట్టు చేస్తే అక్కడ బ్యాక్టీరియా అనేది అక్కడే ఉండిపోతుంది. క్లీన్ గా రౌండ్ గా క్లీన్ చేసుకోవాలన్నమాట. రౌండ్ గా స్పిరిట్ కాటన్ తో క్లీన్ చేసుకున్న తర్వాత మన సిరంజ్ తీసుకొని ఎడ్జ్ భాగం ఉంటుంది కదండి, అది ఇలా పైకి వచ్చేలాగా మనము శాంపుల్ వెయిన్ లోకి పంపించాలన్నమాట. ఇది టానికేట్ కట్టిన తర్వాత పిడికిలు ఇలా బిగించామని చెప్పాలి. బిగించామని తర్వాత మనం ఇక్కడ ఏరియా మొత్తం క్లీన్ చేసుకొని మనం సిరంజ్ తోటి శాంపుల్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఎంత కావాలంటే అంత, 1 ml 2 ml అని చెప్పేసి కలెక్ట్ చేసుకోవాలన్నమాట. 1 ml కలెక్ట్ చేసుకుంటామా, 2 ml, టెస్ట్లను బట్టి మనం ఎంత కలెక్ట్ చేసుకుంటాం అని చెప్పేసి మనకి తెలుసుకోవాలి. సిబిపి నార్మల్ గా సిబిపికి అయితే 1 ml సరిపోతుంది, లేదా 2 ml కూడా సరిపోతుంది అనమాట. కంటైనర్స్, వ్యాకంటైనర్స్ బట్టి మనం శాంపుల్ అనేది కలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇదండి వెయినస్ బ్లడ్ శాంపుల్ కలెక్షన్. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.